రాజకీయాల కోసం అధికారులు, అధికారుల కోసం రాజకీయం అన్నట్టే ఉంది. మొన్న నారా లోకేష్ ఒక వీడియో పోస్ట్ చేశారు ఇది ట్విట్టర్లో. ఏమని అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈవీఎంని ధ్వంసం చేసిన దృశ్యాన్ని పలువురు కలిసి ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు అంటూ పీఓ రాసిచ్చిన నేపథ్యంలో ఈయన గుర్తు తెలియని వ్యక్త అన్నటువంటిది హైలైట్ చేశారు. దాంతో ఆ సదరు పీఓ వాళ్ళని సస్పెండ్ చేయడంతో పాటు పిన్నెల్లి మీద కేసు నమోదైంది. ఓ పక్కన కథ నడుస్తోంది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం పాయింట్ రైజ్ చేసింది, ఆ ఫుటేజీ అది అక్కడ ఉన్నటువంటి వెబ్ది అది ఎన్నికల సంఘం నుంచి బయటికి ఎట్లా వచ్చింది అంటే ఎన్నికల సంఘం తెలుగుదేశంతో కుమ్మక్కయింది అంటూ ఆరోపించింది. ఆ వీడియోకు సంబంధించి రచ్చ చేసింది. ఇప్పుడు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటిదాకా ఏంటి, మొన్న పునవర్తి నాని వాళ్ళ మీద దాడి అంటే ముందు రోజున మోహిత్ రెడ్డి వాళ్ళ మీద దాడి జరిగింది, దానికి ప్రతిగా పులవర్తి నాని వాళ్ళ మీద దాడి జరిగింది. యూనివర్సిటీకి వెళ్ళినటువంటి సందర్భంలో ఏదైతే ఈవీఎంలు భద్రపరిచినటువంటి ప్రదేశం చూసొస్తున్న సందర్భంలో జరిగింది. అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారు, అక్కడ సీసీ ఫుటేజీలు పనిచేయట్లేదని చెప్పి తీరా చూస్తే ఇప్పుడు ఆ సీసీ ఫుటేజీలనే నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రొజెక్ట్ చేస్తూ లోపల వాళ్ళు ఏం హింసాకాండకు పాల్పడ్డారన్నటువంటి ప్రొజెక్ట్ చేశారు. దాన్ని ఇప్పుడు తెలుగుదేశం ప్రశ్నిస్తోంది. యూనివర్సిటీలో లేవని చెప్పిన సీసీటీవీ ఫుటేజీలు చెవిరెడ్డికి ఎలా వచ్చినాయి అని. అంటే ఎన్నికల సంఘం దగ్గర ఉన్నటువంటి విజువల్స్నేమో తెలుగుదేశం సంపాదించగలిగింది, యూనివర్సిటీ దగ్గర ఉన్నదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించగలిగింది. ఓవరాల్గా యూనివర్సిటీ వాళ్ళు బాధ్యత తప్పారు, అదే సందర్భంలో ఎన్నికల సంఘం బాధ్యతలు తప్పింది. అది తేడా.